కొత్త ఉపగ్రహ ఫోటోలలో అంగారక గ్రహంపై రహస్యమైన ఇంకా సిటీలో వందలాది నల్ల సాలెపురుగులు కనిపించాయి. అంతరిక్షంలో అణ్వాయుధ పోటీని నిరోధించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. ఈ తీర్మానాన్ని యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ స్పాన్సర్ చేశాయి మరియు అంతరిక్షంలో ఎప్పుడూ అణ్వాయుధాలను మోహరించవద్దని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. రష్యా ఒక రకమైన న్యూక్లియర్ యాంటీ శాటిలైట్ వెపన్ను అభివృద్ధి చేస్తోందని ఇటీవలి నివేదికల నేపథ్యంలో ఈ తీర్మానం వచ్చింది. నివేదికల కారణంగా ఏర్పడిన కోలాహలం, పుకారు ఆయుధం ఎవరి భద్రతకు తక్షణ ముప్పు లేదు అని వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా సహా 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేయగా చైనా గైర్హాజరైంది. అంటే అది ఒక విధంగా లేదా మరొక విధంగా ఓటు వేయలేదు. యువరాజ్ సింగ్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 అంబాసిడర్గా ఎంపికయ్యాడు. మహీంద్రా XUV3 XO మెరుగైన భద్రతతో వస్తుందని చెప్పబడింది. టాటా మోటార్స్ తర్వాత భద్రతకు ప్రాధాన్యతనిచ్చే మరో భారతీయ బ్రాండ్ మహీంద్రా అని మనందరికీ తెలుసు. మనకు తెలిసినట్లుగా నెక్సాన్ తర్వాత 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను స్కోర్ చేసిన సెగ్మెంట్లోని ఏకైక ఎస్యూవీ XUV300 మాత్రమే. సన్రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒక ప్రముఖ యుఎస్ మీడియా అవుట్లెట్ రష్యా యొక్క S-400 వైమానిక రక్షణ వ్యవస్థ యొక్క బలీయమైన సామర్థ్యాలను అంగీకరించింది. అత్యంత ప్రసిద్ధి చెందిన F-35 లైట్నింగ్ II ఎయిర్ క్రాఫ్ట్తో సహా స్టీల్త్ ఫైటర్ జెట్లను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని గుర్తించింది. రష్యా, ఇరాన్ మరియు భారతదేశం యొక్క అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ INSTC చొరవ దాని మార్గంలో దేశాల మధ్య వాణిజ్య మరియు రవాణా కనెక్టివిటీని మెరుగుపరచడానికి రష్యా మరియు ఇరాన్లు పాశ్చాత్య ఆంక్షలను ఎదుర్కోవడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇప్పుడు ప్రమాదకరమైన ఎర్ర సముద్రం మరియు సూయజ్ మధ్యధరాకి లింక్ రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ INSTC ని నిర్మించాలనే ఆలోచన ఉద్భవించింది. హాని కలిగించే లేదా నిషేధించబడిన కనెక్టివిటీ ద్వారా రవాణా అవసరం లేని దాని ఉత్పత్తుల కోసం మాస్కో ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించడం ప్రారంభించింది. INSTC ప్రణాళిక రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుండి దక్షిణ ఇరాన్లోని ఓడరేవుల వరకు మరియు అక్కడ నుండి భారతదేశంలోని ముంబై వరకు 7200 కిలోమీటర్లు కారిడార్ను కలిగి ఉంది. ఐరోపాను దాటవేసే షిప్పింగ్ మార్గం ఆలోచన. ఇది మధ్యధరా సముద్రం మరియు సూయజ్ కెనాల్ ద్వారా రష్యాకు వెళ్లే ప్రస్తుత మార్గం యొక్క పొడవును దాదాపు సగానికి తగ్గిస్తుంది. ఈ కారిడార్ 3 మార్గాల ద్వారా రష్యాను ఇరాన్తో కలుపుతుంది. ప్రధాన మార్గం వెస్ట్ కాస్పియన్ మార్గం రైలు మరియు రహదారి ద్వారా అజర్బైజాన్ గుండా వెళుతుంది. సెంట్రల్ మార్గం కాస్పియన్ సముద్రం గుండా ఓడ ద్వారా రవాణా చేయబడుతుంది మరియు తూర్పు మార్గం కాస్పియన్ సముద్రం యొక్క తూర్పు తీరాన్ని అనుసరిస్తుంది. ఉత్తర దక్షిణ కారిడార్ అభివృద్ధి ఎర్ర సముద్రం మధ్యధరా లింక్ యొక్క వాణిజ్య ప్రాముఖ్యతను కొత్త దక్షిణ కాకేసియన్ ప్రాంత కారిడార్కు మారుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. ఉదాహరణకు, ఇరాన్ రష్యాపై విధించిన ఆంక్షలకు ఆటంకం లేకుండా డ్రోన్లను సరఫరా చేసింది. మాస్కో డ్రోన్లు మరియు ఇతర సైనిక సామాగ్రిని పొందింది. రెండవది, కారిడార్ అజర్బైజాన్ మరియు రష్యాలను గతంలో కంటే దగ్గరగా తీసుకువచ్చింది. ఇది పాశ్చాత్య మద్దతును పొందుతున్న అర్మేనియాతో రాబోయే ఉద్రిక్తతలలో అజర్బైజాన్ ప్రభుత్వ ధైర్యాన్ని పెంచింది.
6900 సంవత్సరాల క్రితం ఒక ఉల్కాపాతం కూలిపోయిన భారతదేశంలోని లూనా క్రేటర్ను శాటిలైట్ పట్టుకుంది. సెన్సెక్స్ 940 పాయింట్లు, నిఫ్టీ 22,600 పైన. ఈచ్ యొక్క రాజ్ రెడ్డి సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ సొసైటీకి ఆటోమేటెడ్ మాల్ న్యూట్రిషన్ డిటెక్షన్ పై ఈ యాప్ ప్రాజెక్ట్ కోసం సైంటిఫిక్ నుండి నిధులు అందుతున్నాయి.